దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. ఎంత అద్భుతమైన మాటో చూడండి. దేవుడు ఎప్పుడైనా ఉన్నత స్థలములో నివసించే మన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. కాబట్టి అందుకే ఇప్పుడు చూడండి, ఉన్నతమైన లోకం అంటే పరలోకంలో ఉన్నాడు. అసలు అవి ఎవరు కూడా ఎన్ని వేల కిలోమీటర్ ఉందో ఎవడు చెప్పలేడు. ఎందుకంటే సముద్రం లోతు ఎంత ఉందో ఎవడికి కూడా ఇంతవరకు తెలియదు. ఎంత చదువుకున్నా, ఎంత మేధావైనా, సైన్సిస్ట్ అయినా, ఖగోళ శాస్త్రి అయినా, ఎవరైనా సరే లోతు ఎవరు చెప్పలేరు, సముద్రం లోతు ఎంతో. కానీ సృష్టిని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. కానీ పరలోకము ఎంత ఎత్తుంది, ఎన్ని మైళ్ళు ఉన్నాయో ఎవడికి కూడా తెలియదు. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఉన్నత స్థలములో నివసించే దేవుడు. కానీ అక్కడ ఉన్నత స్థలంలో నివసించే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన నన్ను పట్టుకొని, చూసారా, దేవుడు మనని పట్టుకున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనని పట్టుకున్నాడు. కానీ కొంతమంది చూడు, మనని త్రోసేసేవారు కనబడతారు, నష్టపరిచేవారు కనబడతారు. ఫస్ట్ దేవుడు మనని పట్టుకున్నాడు, మొదటిది. రెండవది, మహాజలరాశుల నుండి తీసెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను అంటున్నాడు. ఏ రాసాటిది? మహాజలరాశులు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఇండోనేషియా దేశం, ఆ దేశంలో అనేకమైన కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో ఉన్నదంతా ఆ వ్యర్థమైన పదార్థాలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దేశంలో ఒక నది ఉందట, ఆ నదిలోకి వదులుతూ ఉంటారు. వదులుతున్నప్పుడు అవి మసిలి యాసిడ్ కంటే ప్రమాదం అట అవి. ఒకవేళ అందులో మనిషి చేయబెట్టినా అది కాలిపోతుంది. ఒకవేళ మనిషి పడ్డా చనిపోతాడు. అంటే అలాంటి ఆ కంపెనీస్ వాడిన ఆ కెమికల్స్ అంతా ఆ నదిలోకి వదులుతున్నారు. కాబట్టి ఆ నది అంతా కలుషితమైపోయింది, ఆ ప్రాంతం అంతా కలుషితమైపోయింది. అలాగే ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఈ పాపమనే జలరాశుల్లో చిక్కుకున్నాడు. ఈ పాపమనే అగాధములో చిక్కుకొని ఉన్నాడు. అందుకే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనను చూసి మన దగ్గరికి వచ్చి మన గాయాలు కడిగి మన పాపాలు క్షమించి ఆయన రక్తం ద్వారా మనని కడుక్కునేటట్టు ఆయన మనకు కృపను అనుగ్రహించి మనని భూమి మీద నడిపిస్తున్నాడు. ఈ పాపమనే మహాజలరాశుల నుంచి ఆయన మనల్ని విడిపించాడు. కాబట్టి ఆయన విడిపించి ఆయనతో సహవాసం చేసే ధన్యతను, ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న పరిశుద్ధతను దేవుడు మనకిచ్చాడు. మరి ఇచ్చిన తర్వాత నీవు ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తున్నావా? లేదా ఈ లోకమనే ఆ మహాజలరాశిలో చిక్కిపోయి ఆయనకు దూరంగా నివసిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ నీవు లోకం వైపు చూస్తూ లోకాశల వైపు ఇరుక్కొని పోతుంటే మళ్ళీ దుష్టుడు వచ్చి నిన్ను పట్టుకుంటాడు. అప్పుడు వాడికి ఏమవుతుందంటే బలం పెరుగుతుంది, లోకంలో కూడా బలం పెరుగుతుంది. లోకంలో ఉన్న వారు నీ వైపు తిరుగుబాటు చేస్తారు. దుష్టుడు కూడా నీ మీద దాడి చేస్తాడు.
దుష్టుడు దాడి చేయకుండా, మనుషులు దాడి చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మకము, విశ్వాసం కలిగి ఉండి అనుదినము ఆయనతో సహవాసము చేస్తూ ముందుకు నడుస్తున్నప్పుడు దుష్టుడు నిన్ను శ్రమలనే ఈ జలరాశుల్లో చిక్కుకొంతట్టు చేసిన, ఈ జలరాశుల్లో నిన్ను ముంచివేసిన ఆయన తన చెయ్యి పట్టుకొని నిన్ను రక్షించే దేవుడు ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. గుర్తుంచుకోండి. అందుకే నేను చాలామంది ఈ శ్రమలో అనే జలరాశులలో చిక్కుకొని కురింగిపోతున్నారు, ముందుకు రావట్లేరు. కానీ దేవుని దగ్గర మళ్ళీ తిరిగి ఆయన వైపు తిరిగి నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా నువ్వు కడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే పట్టుకొని నిన్ను బాగు చేసే దేవుడు ఆయనని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 107వ కీర్తన 19వ వచనం 20వ వచనం చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఎంత అద్భుతమైన దేవుడు. కష్టం వచ్చిందా, నువ్వు ప్రార్థించు, నీ ఆపదలు తొలగిస్తాడు. ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు. ఏ గుంటలో పడ్డావో ఆ గుంటలోంచి నిన్ను, ఆ జలరాశులను గుంటలోంచి నిన్ను పైకి తీస్తాడు. తన హస్తము చాపి పైకి తీసి రక్షిస్తాడు. కన్న తండ్రి ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకోపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఈ శ్రమలనే జలరాశుల నుంచి మమ్మల్ని రక్షించావు. ఈ పాపమనే జలరాశుల నుంచి రక్షించి నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసినందుకు మీకు వందనాలు. మీతో సహవాసం చేసే అలుపులైన మాకు, మట్టి బొమ్మలైన మాకు మీరు ఇచ్చిన సహవాసం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందియున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.